ఓజీ ఫ్యాన్స్ అందరు కూడా ఈ వీడియోలో అసెంబ్ల్ కాండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 years తర్వాత ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ మీల్స్ ఇచ్చిండ్రు సుజిత్ గారును తమన్ గారు. ఈ సినిమా ప్రీమియర్ షో రోజే చూడడం జరిగింది. టైటిల్ కార్డు పడ్డప్పుడే సినిమా హిట్ కొట్టేసింది అని చెప్పి కూడా చాలా మంది అంటారు. నేను కూడా అదే మాట అంటున్నా. ఇంకొంతమంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి కొంత విమర్శలు రావచ్చు. సినిమాలో స్టోరీ లేదు, ఒక మోటివేషన్ లేదు, ఏం లేదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ పొలిటికల్ అంతా ఒక పార్ట్, మూవీకి సంబంధించింది ఏదైతే ఉందో అదంతా ఏ సైడ్. ప్రతి హీరోకి ఒక మోటివేషన్ స్టోరీకి సంబంధించి ఒక సినిమా చేసి ఉంటాడు, ఒక కామెడీ సినిమా చేసి ఉంటాడు. అట్లా ఇది ఒక యాక్షన్ మూవీ. యాక్షన్ మూవీని యాక్షన్ మూవీ లెక్కనే చూడాలి కానీ నాకల్లా ఫీల్ లేదు, నాకల్లా మోటివేషన్ లేదు అని అంటే కనుక ఎవరు కూడా ఇక మిమ్మల్ని ఏం చేయలేరు. ఏ సినిమాని ఎట్లా చూడాలో అట్లే చూడాలి. పవన్ కళ్యాణ్ గారికి ఈ యాక్షన్ మూవీలో నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఏదైతే ఉందో నేనైతే ఫిదా అయిపోయినా. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అంటే సుజిత్ గారి ఆలోచనలు ఎట్లున్నాయి అంటే, నా హీరో అంటే ఒక ఫ్యాన్ వాళ్ళ హీరోని ఎట్లా చూడాలి, హీరోకి ఎలివేషన్స్ ఎట్లుండాలి, హీరోకి టైటిల్ కార్డ్ ఎట్లుండాలి, ఏ హీరోకి లేనట్లుగా నా హీరోకి టైటిల్ కార్డ్ ఉండాలి, ఏ హీరోకి లేనట్టుగా నా హీరోకి ఎలివేషన్స్ ఉండాలి, ఏ హీరోకి లేనట్టుగా నా హీరోకి బీజిఎం ఉండాలి, టైటిల్ ట్రాక్ ఉండాలి అని చెప్పి ఆలోచించిన డైరెక్టర్ సుజిత్ గారు. సో సుజిత్ గారు ఒక ఫ్యాన్ మేడ్ సినిమా ఎట్లుంటుందో చూడాలి అని అనుకుంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓజీ అని చెప్పొచ్చు. నిజంగా ఓజీలో ఇంకా పార్ట్ 2 చాలా మంది కూడా లాస్ట్ క్లైమాక్స్ మిస్ అయి ఉంటారు. క్లైమాక్స్ లో లాస్ట్ ఒక 10-20 seconds బిట్ ఉంటుంది మనం మొత్తం రోలింగ్ టైటిల్స్ అయిపోయినాక. సో అక్కడ ఏంటంటే పార్ట్ 2కి కొంచెం క్లూ వదిలినట్టుగా ఉంటుంది. అది యాక్చువల్లీ ఒరిజినల్ స్టోరీ. నిజంగా చాలా మందికి కూడా తెలియదు. సుజిత్ గారు ఇది ఇంటర్వ్యూలో కూడా చెప్పిండ్రు. ఓజీ 2కి సంబంధించి ఒరిజినల్ స్టోరీ ఏది మన సుభాష్ చంద్రబోస్ గారు అప్పుడు జపాన్ World War II అయినప్పుడు ఏదైతే ఉందో అదంతా రియల్ స్టోరీ. చాలా మందికి తెలియదు. అది ఇప్పుడు సుజిత్ గారు చెప్పినాక ఫ్యాన్స్ కి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఓజీ 2 పైన. సో అది మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే టైటిల్ కార్డు నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటర్వెల్ క్లైమాక్స్, మళ్ళీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్, మళ్ళీ లాస్ట్ లో జపానీస్ సీన్, ఇంకోటి ఏంటంటే జానీ లెట్స్ గో జానీ అని చెప్పి ఇంకోటి పాట వస్తుంది. అక్కడ కూడా తమన్ గారు నిజంగా అసలు తన మ్యూజిక్ ని మొత్తం కూడా ఆడ మ్యాజిక్ చేసేసిండ్రు. నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంటుంది, లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అని. సో ఓవరాల్ గా మళ్ళీ క్లైమాక్స్ ఇవన్నీ కూడా సినిమాకి ఒకటే చెప్తున్నా, ఫ్యాన్స్ కి మీ అందరికీ కూడా 12 years గా మీ హీరోని ఎట్లా చూడాలనుకుంటున్నారో, ఎన్ని బాధలు ఇక ఫ్యాన్స్ కు ఉంటుందో ఆల్మోస్ట్ మా హీరో ఇంకా హిట్ కొడతలేరు అని. మరి ఆ టైం వచ్చేసినప్పుడు మరి ఆ సినిమాని ఇంకా చాలా మంది కూడా ప్రమోట్ చేసుకోవాలి కదా. సో ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ గారి లిస్ట్ లో ఇంకొక హిట్ చేరిపోయింది, అదే ఓజీ. ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి టైటిల్ కార్డ్ ఇంకా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా ఉండదు. ఇది నేను అంటే ఇప్పుడున్న వరకు అయితే ఏ హీరోకి అయితే లేదు ఇట్లాంటిది. సో ఓజీ కల్ట్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాలర్ ఎగిరేసుకునే రోజు వచ్చింది, అది ఓజీతోనే. సో సినిమా చూసిన వాళ్ళు మీకు ఎట్లా అనిపించిందో ఏందో ఒక్కసారి మీ కామెంట్స్ లో తెలపండి. సినిమా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరు కూడా సినిమా చూసేసండి. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.